వెల్కమ్ టు న్యూస్ 360 స్ట్రైట్ టాక్. ఈరోజు మనం తాడికొండ నియోజకవర్గంలో ఉన్నాం. ఇక్కడ నుంచి మాజీ హోంమంత్రి మేకతోటి సుచరిత గారు పోటీ చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ నుంచి. ప్రచారం ఎలా కొనసాగుతుంది? చాలా హెక్టిక్ షెడ్యూల్ ఉన్నది. ఎలక్షన్స్ దగ్గర పడుతున్న సందర్భంలో అభ్యర్థులు మనకు దొరకడం కూడా కష్టంగానే ఉన్నది. అయినప్పటికీ కూడాను మేడం గత పరిచయంతో మొదటిసారి హోంమంత్రిగా అయినప్పుడు ఫస్ట్ టైం నాకే ఇంటర్వ్యూ ఇచ్చారు. మళ్ళీ ఈరోజు వచ్చాను మేడం దగ్గరికి. మేడం ప్రచారం ఎలా కొనసాగుతుంది ఏంటో సుచరిత గారిని అడిగి తెలుసుకుందాం. సుచరిత గారు నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఏంటి ప్రచారం ఎట్లా కొనసాగుతుంది? ప్రచారం చాలా ముమ్మరంగా కొనసాగుతుందండి. గ్రామాల్లో ప్రజలు కూడా చాలా ఉత్సాహంగా ప్రచార కార్యక్రమంలో పాలు పంచుకుంటూ, అంటే రాజకీయ నాయకులకి ప్రజల్లో నుండే ఎనర్జీ వస్తుంది. మరి బండు టెండ సైతం లెక్క చేయకుండా ఈరోజు కార్యకర్తలు ఉత్సాహంగా రోడ్డు మీదకి వచ్చి ప్రచార కార్యక్రమంలో పాలు పంచుకుంటూ మాకు కూడా ఒక అంటే ఒక గెలుపు అన్నది వాళ్ళు కలిగించేలాగా కార్యకర్తలు పనిచేస్తూ ఉన్నారు. సో మీరు నియోజకవర్గం మారారు, మరి ఇప్పుడు ఈ తాడికొండలో ఎట్లా ఉండబోతుంది ఏంటి? తాడికొండ నియోజకవర్గం వాస్తవానికి నా సొంత నియోజకవర్గం అండి. ఎందుకంటే నేను 2006లో జడ్పీటీసీగా నా రాజకీయ ప్రస్థానం ప్రారంభించినప్పుడు ఫిరంగిపురం మండలం నా సొంత మండలం నుండే ప్రారంభం చేయడం జరిగింది. తర్వాత దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నన్ను ప్రతిపాడు ఆ రోజు డీలిమిటేషన్లో 3 నియోజకవర్గాలు ఎస్సీ నియోజకవర్గాలు వచ్చినాయి. అప్పుడు ఆల్రెడీ కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నారు కాబట్టి నాకు ప్రతిపాడు కేటాయించారు. కానీ ప్రతిపాడు ప్రజలు నన్ను 3 సార్లు అంటే బై ఎలక్షన్లో కూడా గెలిపించుకున్నారు. 3 సార్లు వాళ్ళు గుండెల్లో పెట్టుకుని చూసుకున్నారు. సో మొత్తానికి సొంత నియోజకవర్గానికి వచ్చారు. రావడం అట్లా అంటే ప్రజలు ఆ రకంగా రిసీవ్ చేసుకుంటున్నారా? అంటే మా ఊరు ఆడబిడ్డ మళ్ళీ మా ఊరికి వచ్చిందని. ఎందుకంటే అండి, మా నాన్న వైద్యుడిగా అంటే గవర్నమెంట్ హాస్పిటల్ ఉదురుపాడు పిహెచ్సిలో 13 సంవత్సరాలు వర్క్ చేశారండి. ఆయన ఒక నిరుపేదల డాక్టర్గా పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి. అక్కడ అంటే రాష్ట్రం అంతా నేను ప్రతిపాడు శాసనసభ్యురాలని, మాజీ హోంశాఖ మంత్రురాలని పరిచయం. కానీ ఒక ఫిరంగిపురం మండలానికి మాత్రం మా డాక్టర్ గారు అమ్మాయిని ఇప్పటికి పిలుస్తారండి. అదే విధంగా రిసీవ్ కూడా చేసుకుంటాం. సో మీరు గత 10 ఏళ్ళుగా జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తున్నారు. మీరు రాజశేఖర రెడ్డి గారితో కూడా పనిచేశారు. ఆ రోజున పాదయాత్ర కానీ ఆ పాదయాత్రలోనే మీరు బాగా ఇది అవ్వటం చూస్తుంది. అంటే ఎట్లా అనిపిస్తుంది? ఆయన్ని చూసి ఈయన చూసి 2 గవర్నమెంట్లో కూడా ఉన్నారు మీరు. అంటే రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత ప్రతి ఒక్కరూ కూడా అండి వాళ్ళ ఇంట్లో ఒక దేవుడి ఫోటోలు ఎక్కడున్నాయో ఆ పక్కనే రాజశేఖర రెడ్డి గారి ఫోటో కూడా పెట్టుకున్నటువంటి ఇళ్ళు చాలా ఉన్నాయి రాష్ట్రంలో. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ అంటారు, మా నాన్న ఒక అడుగు వేస్తే నేను 4 అడుగులు ముందుకు వేసేలాగా పాలన సాగించాలి. ప్రతి ఒక్కరూ కూడా నాన్న ఫోటో పక్కన చనిపోయిన తర్వాత నా ఫోటో కూడా ఉండేలాంటి పాలన చేయాలి అని చెప్పేసి చెప్తూ ఉంటారు. అంటే ఆయనకి ప్రజలు ఆయన్ని అంటే గుండెల్లో పెట్టుకోవాలి, అలాంటి పాలన ఇవ్వాలి అనేది జగన్మోహన్ రెడ్డి గారి కోరిక. ఈరోజు అదేవిధంగా మనకు పాలన కొనసాగిస్తూ 5 సంవత్సరాల్లో వివిధ రంగాల్లో అంటే విద్యారంగం కానివ్వండి, వైద్య రంగం కానివ్వండి, వ్యవసాయం కానివ్వండి, ఈ అన్ని రంగాల్లో అంటే మత్స్యకారులకు కానివ్వండి, పశుసంవర్ధక కానివ్వండి, ఇలా వివిధ శాఖల్లో ఒక పెను మార్పులు, విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చి, అదేవిధంగా సామాజిక భద్రత విషయంలో గత ప్రభుత్వాలు ఎవ్వరూ కూడా చేయనటువంటి సామాజిక భద్రతనిచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టే ఈరోజు ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు అన్ని పార్టీలు కలిసి జతగా రావడం, అయినప్పటికీ కూడా ఒక్క వ్యక్తే నేను మంచి చేస్తే నన్ను ఆశీర్వదించండి అని ప్రజల మధ్యకి రావడానికి మధ్య తేడాన్ని ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మొన్నటి వరకు సంక్షేమం అంటే శ్రీలంకలాగా అయిపోద్ది అని భయపెట్టినటువంటి వాళ్ళు అదే సంక్షేమాన్ని ఇంకా 2 రెట్లు చేసి 3 రెట్లు చేసి ఇస్తాము అని చెప్తుంటే ఈరోజు ప్రజలు నమ్మేటువంటి పరిస్థితిలో కూడా లేరు. అంటే తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో నమ్మరని మీరు అంటున్నారా? ఖచ్చితంగా అండి. వాళ్ళే చెప్పారు కదా, ఇంత సంక్షేమం ఇచ్చి అప్పుల పాలు చేశారు రాష్ట్రాన్ని. అంటే మీరెక్కడి నుండి తీసుకొచ్చిస్తారు? అంటే మీ సొంత డబ్బులు ఏమన్నా పెడతారా? పెట్టరు కదా. రాష్ట్ర ఆర్థికంగా భారం పడిందని జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో అనుకున్నప్పుడు
మరి రేపు మీ పరిపాలనలో మీరు ఎక్కడి నుండి తీసుకొస్తారు 3 రెట్లు? ఆ రోజు శ్రీలంకలా మారిపోతుంది, శ్రీలంకలా మారిపోతుంది అని చెప్పారు. మళ్ళీ తిరిగి అదే సంక్షేమాన్ని మేము ఇస్తామని చెప్తా ఉన్నారు. ఒకరోజు వాలంటీర్ ఇంటికి వస్తే మీరు ఇంటికి వచ్చి ఏ టైంలో పడితే ఆ టైంలో తలుపు కొడుతున్నారన్నారు. ఇదే రోజు అదే వాలంటీర్ని మేము పెట్టి 10,000 రూపాయలు ఇస్తామని చెప్తా ఉన్నారు. అంటే అదే నోటితో మీ పాలన బాగుంది అని చెప్పేసి ఇండైరెక్ట్గా వాళ్ళు ఒప్పుకున్నట్టే చెప్పవచ్చు. ప్రజలు ఇవన్నీ గమనిస్తున్నారంట. ప్రజలు ఖచ్చితంగా అండి, ప్రజలు చాలా విజ్ఞతతో ఉన్నారు. ఎందుకంటే ఈరోజు నాయకుడు వెళ్ళి చెప్పేదానికంటే కూడా ఒక నాయకుడు పోతే 100 మంది కార్యకర్తలు ఒక సైన్యంలో తయారవుతూ ఉన్నారు. అది గ్రామాల్లో గమనిస్తున్నటువంటి పరిస్థితి. ఎక్కడా కూడా ఎవ్వరు కూడా డబ్బులకి నాయకులు ఎవరన్నా అరాకొర వాళ్ళ అవసరాలకు అంటే పార్టీలో పనిచేయనటువంటి మధ్యలో వచ్చినటువంటి నాయకులు ఎవరన్నా మధ్యలో వెళ్ళిపోతున్నారేమో కానీ పార్టీ కార్యకర్తలు అయితే సైన్యంలాగా, అదేవిధంగా సంక్షేమం పొందినటువంటి వాళ్ళైతే సంక్షేమ రథసారథితోనే ఉంటాము అని చెప్పేసి ఈరోజు గ్రామాల్లో చెప్తూ ఉన్నటువంటి. కానీ మరోవైపు కూటమిగా వస్తున్నారు వాళ్ళు, జనసేన, బీజేపీ, టీడీపీ కలిసి వస్తున్నాయి కాబట్టి ఈసారి మరి ఫైట్ గట్టిగా ఉంటుంది అంటున్నారు. ఇప్పుడు 2014లో కూడా కూటమిగా వచ్చారండి. అప్పుడు ఎంత పర్సెంటేజ్తో పోయాము అన్నది ఒకసారి ఆలోచించండి. ఆ రోజు మేనిఫెస్టోలో ఎన్ని రకాల హామీలు ఇచ్చారు అన్నది కూడా మనం ఒకసారి కంపేర్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. 2019లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే వచ్చారు. మేనిఫెస్టో ఏదైతే ఉందో ఆ మేనిఫెస్టో 2 పేజీల మేనిఫెస్టో ఇచ్చారు. అదే మేనిఫెస్టోని మరింత మెరుగ్గా చేసి ఇప్పుడు చెప్తా ఉన్నారు తప్పితే అబద్ధపు హామీలు అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చింది లేదు. ప్రజలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే చేస్తారనే ఒక నమ్మకంతో, భరోసాతో ఆయన ఇచ్చిన దానికి కట్టుబడి ఉంటారనే దానికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వెంట నడవడానికే ప్రజలు ఇష్టపడతా ఉన్నారు. రైట్. ఇక తాడికొండ నియోజకవర్గానికి వస్తే ఆ నియోజకవర్గంలో గత 5 ఏళ్ళుగా ఏం జరిగింది? చాలా డిస్టర్బెన్స్ ఉంది. ఉన్న ఎమ్మెల్యే కూడా మీ పార్టీలో లేరు. మరి నిజంగా ప్రజలు అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని పార్టీ ఆదరించిందా, లేకపోతే ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందాయా ఏంటి? ప్రభుత్వ సంక్షేమ పథకాలు అయితే ప్రజలందరికీ చేరినాయండి. ఎక్కడా కూడా ఒక కులం చూడలేదు, ఒక మతం చూడలేదు, ఒక ప్రాంతం చూడలేదు, పార్టీలు అసలే చూడొద్దని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి ప్రతి సంక్షేమాన్ని ప్రతి ఇంటి తలుపు తట్టి విధంగా ఇచ్చారు. సో ఈరోజు ఒక నాయకుడు వెళ్ళినంత మాత్రానో ఇంకొకళ్ళు వెళ్ళినంత మాత్రానో ప్రజలు వెళ్ళే పరిస్థితి అయితే లేదు. అన్ని నియోజకవర్గాలతో పాటుగా ఇక్కడ కూడా సంక్షేమం పెద్ద ఎత్తున ప్రజలకు అందింది. అంతేకాకుండా అండి, ప్రజల్లో ఒక అభద్రతా భావాన్ని కల్పించేలాగా ఇప్పుడు మొన్నటి వరకు మంచినీరు చాలా ఊర్లలో లేదు. నేను నియోజకవర్గానికి సమన్వయకర్తగా వచ్చినప్పుడు కానీ వచ్చిన తర్వాత ఇప్పుడు ఏం చెప్పి ప్రచారం చేశారంటే చెరువులు ఖాళీగా పెట్టి వైసీపీ నాయకులు మట్టి అమ్ముకోవడానికి ప్లాన్ చేశారని చెప్పారు. ఈరోజు ఏ ఒక్క గ్రామంలోకి వెళ్ళినా కానీ చెరువులు నీటితో కళకళలాడుతూ ఉన్నాయి. అది వాళ్ళు చేసిన ప్రచారానికి ఈరోజు వాస్తవానికి తేడా ఒకసారి ప్రజలను చూడమని కూడా నేను అడుగుతా ఉన్నాను. రైట్. ఇక్కడ ఎమ్మెల్యే కూడా మీ పార్టీలో లేరు. గత 5 ఏళ్ళుగా ఏం చేశారని అంటే ఏం చెప్తారు? ఎమ్మెల్యేతో పని లేకుండా అండి, సంక్షేమం అందరికీ అంటే నాయకులతో పని లేదు. ఈరోజు సంక్షేమం చేరడానికి ప్రభుత్వం ప్రతి ఇంటికి పంపి సంక్షేమం వస్తుందా లేదా అర్హత ఉన్న వాళ్ళందరికీ కూడా సంక్షేమాన్ని ఇప్పించినటువంటి ఘనత మా జగన్మోహన్ రెడ్డి గారికి తగ్గిద్దండి. ఈరోజు ఒక నాయకుడు వెళ్ళిపోతేనో ఇంకొకటి అయితేనో ఈరోజు ప్రజలు చేయించుకున్న సంక్షేమాన్ని మర్చిపోయేటువంటి పరిస్థితిలో అయితే లేరు. వాళ్ళందరూ కూడా ఈరోజు సంక్షేమ రథసారథికి పట్టం కడతా ఉంటున్నారు. మేమంతా నిమిత్త మాత్రలో ఒక రకంగా చెప్పాలి అంటే అభ్యర్థులు అంటే మా నాయకుడు నిర్దేశిస్తే మేము ఇక్కడికి వచ్చాం. కానీ ఈరోజు ప్రజలు జపిస్తున్నటువంటి ఏకైక మంత్రం ఏంటంటే జగన్ జగన్ జగన్. అంటే మీరు సిట్టింగ్గా ఉన్న ఎమ్మెల్యేని ఇక్కడ మార్చారనే విమర్శ ఉంది. ఎందుకు మార్చారంటే ఏం చెప్తారు మీరు? ఇప్పుడు ఎక్కడెక్కడ వాళ్ళు వచ్చి ఇక్కడ ఎమ్మెల్యేలుగా చేశారండి. నేను నా సొంత నియోజకవర్గంలో పనిచేస్తే తప్పేంటి? చంద్రబాబు గారు చెప్పారు అక్కడ చెల్లని కాసు ఇక్కడ బంగారం అవుతుందా అని. నేను అక్కడ చెల్లకపోతే నేను అక్కడ 15 సంవత్సరాల పాటు ప్రజల్లో ఉండేదాన్ని కాదు, ప్రజలు నన్ను ఉండనిచ్చేవాళ్ళు కాదు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించిన మీదట నేను నా సొంత నియోజకవర్గానికి నేను వచ్చాను. తప్పేంటండి? నేను 2006లో నా ఓటు నేను వేసుకున్నాను, మళ్ళీ 24లో నా ఓటు నేను వేసుకుంటాను అని అడిగాను. దానికి మా ముఖ్యమంత్రి గారు ఒప్పుకున్నారు.
తప్పే ఉంది నా నియోజకవర్గానికి నేను రైట్. మిగతా నియోజకవర్గాల్లో రాష్ట్రంలో తాడికొండ మాత్రం ఒక చాలా డిఫరెంట్. ఇప్పుడు ఇక్కడ రాజధాని అంశం ఉంది, మరి దీన్ని ఎట్లా చూస్తున్నారు, ప్రజలకు ఏ రకంగా చెప్తున్నారు ఏంటి? ఇప్పటికీ కూడా అమరావతి శాసన రాజధాని అండి. దీన్ని రాజధాని కాదని ఎవరన్నారు? ఒక అబద్ధపు ప్రచారం చేసి రాజధాని ఎత్తుకుపోతున్నారు అంటున్నారు. కానీ ఇప్పుడు 3 రాజధానులు, ఇది శాసన రాజధాని, ఆ అసెంబ్లీ అక్కడే ఉంటుంది. మేమంతా రేపు ప్రమాణ స్వీకారాలు గెలిచిన వాళ్ళంతా వచ్చి చేయాల్సింది కూడా మా అమరావతిలోనే. సో కాబట్టి ఎక్కడికి పోలేదు అమరావతి ఉద్యమం ఏమి ఇంపాక్ట్ పడదంటారా? ఒక రకంగా ఆలోచిస్తే అండి, అమరావతి ప్రాంతాన్ని తీసుకునేటప్పుడు కూడా చాలామంది రైతులు ఇష్టపడలేదు ఇవ్వడానికి. ఆ రోజు కూడా ఉద్యమాలు చేశారు. మా భూములు లాక్కోవద్దు, మా 3 పంటలు పండే భూములు తీసుకోవద్దు అని చెప్పి మరి ఆ రోజు ఉద్యమాలు చేశారు. అదంతా మరుగున పడేసి ఈరోజు రాజధాని వెళ్ళిపోతుంది అనే ఒక్క మాటే చెప్తూ రాజధాని ప్రాంతంలో ఏదో పెద్ద ఎత్తున వ్యతిరేకత ఉంది అనేది ప్రచారం చేస్తూ ఉన్నారు. వాస్తవానికైతే నేను నియోజకవర్గ సమన్వయకర్తగా వచ్చిన తర్వాత రైతు కూలీలు ఏదైతే పెన్షన్ ఎన్హాన్స్మెంట్ 2500 నుండి 5000 పెంచారు జగన్మోహన్ రెడ్డి గారు. నేను వాలంటీర్స్కి వందనం ఫిరంగిపురం కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డి గారిని అడిగాను, అన్నా మాకు ఇట్లా సంక్షేమం 5000కు పెంచుతామన్నారు, చేయమంటే కేవలం 14 రోజుల్లో జీవో తీసుకొచ్చి మరి మనకు మంగళగిరిలో ఉన్నటువంటి రైతు కూలీలందరికీ కూడా పెన్షన్ పెంచినటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి గారిది. ఇది 3వ నెల, ఈ మే 1కి 3వ పెన్షన్ ఎన్హాన్స్మెంట్ అయిన పెన్షన్ అందుకోబోతా ఉన్నారు. అది గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉన్నటువంటి చిత్తశుద్ధి. రైట్. తాడికొండలో మీరు మీ సమన్వయకర్తగా వచ్చారు, ఆ తర్వాత ఇప్పుడు ఎమ్మెల్యేగా టికెట్ పొందారు. సో ఏంటి, ఏం అబ్జర్వ్ చేశారు, ఏం ఇష్యూస్ని మీరు ఐడెంటిఫై చేశారంటే? ఏం లేదండి, ఇక అక్కడ రైతులు ఉన్నారు. రైతులకు సంబంధించి, అసైన్డ్ రైతులకు సంబంధించి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. వాళ్ళకి కౌలు ఏదైతే ఉందో ఆ కౌలు రావడం లేదనేది అసైన్డ్ రైతులదైతేనేమో కోర్టు పరిధిలో ఉన్నటువంటి అంశం. రైతులకు రావాల్సినటువంటి కౌలు ఏదైతే ఉందో 175 కోట్లు రావాల్సి ఉంది. అది ప్రభుత్వం రాగానే గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టిలోకి ఇప్పటికే తీసుకువెళ్ళడం అయింది. ఇప్పుడు కోడ్ ఉంది కాబట్టి మనం చేయలేము. రాగానే ఆ 175 కోట్లు వెంటనే రైతులకి కౌలు రిలీజ్ చేస్తామని చెప్పారు. ఇంకా 2-3 సమస్యలు నా దృష్టిలోకి వచ్చినాయి, అవన్నీ తీర్చడం జరిగింది. ఇటువైపు మిగిలిన మండలాల్లో కూడా, అంటే ఒక్కొక్క మండలానికి ఒక్కొక్క రకమైనటువంటి ఇష్యూస్ ఉన్నాయి. ఆ మండలాల వారీగా ఇష్యూస్ చూసుకుంటే ఇటువైపు ప్రధానంగా త్రాగునీటి సమస్య ఉంది. త్రాగునీటి సమస్యకు కూడా మనం ఏ విధంగా దాన్ని లేకుండా చేయొచ్చు అన్నది ఇప్పటికే ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉంది. దాని ప్రకారంగా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టిలోకి తీసుకువెళ్ళి దాన్ని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. రైట్. చివరిగా తాడికొండలో వైసీపీలో కొంత అంతర్గత ఈ రాజకీయాలు ఉన్నాయని అన్నారు, అన్నీ సర్దుకుపోయినాయి అనుకోవచ్చా? అసలు కుటుంబం అన్న తర్వాత చిన్న చిన్న గొడవలు లేని కుటుంబాలు ఉండవండి. మన కుటుంబాలే చూసుకుంటే మన కుటుంబాల్లో ఉండవా గొడవలు? అంత పెద్ద పార్టీ అంటే ఒక పెద్ద కుటుంబం. అంత పెద్ద కుటుంబంలో చిన్న కుటుంబాలే అసలు ఏమి ఉండవండి. ఏదన్నా మళ్ళా చిన్న గొడవలు ఉన్నా కానీ మన ఫంక్షన్కి ఎలా కలిసిపోతాము, అలాగే ఎలక్షన్ ఫంక్షన్కి కుటుంబంలో చిన్న గొడవలన్నీ కూడా సమసిపోయి అందరూ కలిసికట్టుగా పనిచేస్తారు. రైట్. చివరిగా తాడికొండ నియోజకవర్గ ప్రజలకి మేకతోటి సుచరిత ఏం చెప్తారు? నేను మీ కష్టంలో సుఖంలో ఎప్పుడూ పాలు పంచుకుంటాను. మీ కష్టానికి నేను అండగా ఉంటానని చెప్తా ఉన్నాను. మీకున్నటువంటి సమస్యల్లో మీ సమస్య నా సమస్య అని భావించి నేను గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టిలోకి తీసుకువెళ్ళి, అంటే రాజకీయంలో ఎంతో కొంత అనుభవం పనిచేస్తుందని నేను అనుకుంటా ఉన్నాను. ఆ అనుభవంతో మీ సమస్యలు పరిష్కరించి మీ కుటుంబ సభ్యురాలుగా మీ తల్లో నాలుకగా ఉంటానని చెప్పేసి విజ్ఞప్తి చేసుకుంటాం. రైట్. ఆల్ ది బెస్ట్ సుచరిత గారు. మొత్తం మీద గుంటూరు జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇప్పటివరకు పోటీ చేస్తున్న అభ్యర్థులలో చాలా సీనియర్గా ఉన్నటువంటి సుచరిత ఈసారి తాడికొండ నుంచి తన అదృష్టాన్ని పరీక్షించబోతున్నారు. మరి చూడాలి, తాడికొండ చాలా కీలకమైనటువంటి నియోజకవర్గం. ఆ నియోజకవర్గ ప్రజలు సుచరిత గారిని మరోసారి అసెంబ్లీకి పంపిస్తారా లేదా అనేది మే 13వ తారీఖున తేలనుంది. ఇది వాటి స్ట్రైట్ టాక్. చూస్తూనే ఉండండి న్యూస్ 360, నిజం ఆలోచనను మారుస్తుంది.